ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 130 అధ్యాయం 5వ వచనం. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ కీర్తనాకారుడు చాలా భరోసాతో, తన దేవుని మీద నమ్మకంతో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. మరి ఆయన మాట మీద ఆశ పెట్టుకుని వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ప్రభు ఆశ నెరవేరుస్తాడు. నిరాశపరిచే దేవుడు కాదు. మనుషుల మాట మీద నీవు ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నీకు నిరాశ ఎదురవుతుంది. కానీ ప్రభు మాట మీద ఆశ పెట్టుకుంటే నీ నిరాశ, మరి నీ ప్రభువులో నిరాశ ఎదురవ్వకుండా ప్రభు నీకు నీ ఆశను తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు కనుక నీవు ధైర్యంగా నీ జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఈరోజు ఎటువైపు చూస్తున్నావు? నీ జీవిత యాత్రలో నువ్వు ఎవరి వైపు చూస్తూ ముందుకు సాగుతున్నావు? ప్రభు నీకు ఇచ్చిన మాట కొరకు నీవు అసలు ఆశ కలిగి ఉన్నావా? అసలు ఆయన నీకు ఏదైనా విషయం చేస్తానని మాట ఇచ్చారా? ఆయన మాట ఇస్తే నీవు ఖచ్చితంగా ఆ మాట మీద ఆధారపడుతున్నావా? మనుషుల మాట మీద కాక ప్రభు మాట మీద నీవు ఆధారపడాలని నీకు అర్థమవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ నీ సమాధానం ఏంటి? మరి ఆలోచించి ఒకసారి. ఈ లోకంలో మరి ఎవరైనా సరే నిన్ను మోసం చేయొచ్చు, కానీ ప్రభు ఎంత మాత్రము మోసం చేయడు. దేని మీద నీవు ఆశ పెట్టుకున్నా నీకు నిరాశ ఎదురవచ్చు, కానీ ప్రభు మాట మీద ఆశ పెట్టుకుంటే నువ్వు ఎంత మాత్రమో కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి బహుధైర్యం తెచ్చుకుని ముందుకు జరుగు. చాలామంది క్రైస్తవులు ఈ లోక విషయాల మీద, లోక ఆకర్షణల మీద, లోక ఆశల మీద, శారీరకపరమైన విషయాల మీద, ఆస్తి అంతస్తుల మీద, భోగభాగ్యాల మీద మనసు పెట్టుకుని ఆశ పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు. కానీ వారి ఆశ ఎంత మాత్రము నెరవేరదు. అంతేకాదు, అది ఎంత మాత్రము మరి మంచిది కాదు కూడా. కానీ నీవైతే నీ దేవుని మీద ఆశ పెట్టుకుని, అబ్రహాం అంటున్నాడు కదా, పునాదులు గల ఆ పట్టణం వైపే నేను చూస్తున్నాడని. అలాగే నీవు కూడా ఇహలోక సంబంధించిన విషయాల మీద కాకుండా పరలోక మీద దృష్టి ఉంచి నీ యాత్రలో ముందుకు సాగు. ప్రభు మాట మీద ఆశ పెట్టుకో. నీకు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ మాట నెరవేర్పు నీ జీవితంలో చూస్తావు. ఏ విషయమైతే నువ్వు ఆశ కలిగి ప్రభుని అడుగుతున్నావో అది ప్రార్థన కొనసాగించు. ప్రభు నీకు అతి త్వరలో మరి జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నీ గురి క్రీస్తే అయి ఉండాలి. ఆమేన్.